హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన హిజ్ అండ్ హెర్స్ అతను మరియు ఆమె ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లతో నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యానా తన బిడ్డ చనిపోయిన తర్వాత ఎవరికీ కనపడకుండా తను చేస్తున్న టీవీ యాంకర్ జాబ్ను కూడా వదిలేసి మాయమైపోతుంది. ఆమె భర్త జాక్ హార్పర్ డిటెక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే రేచల్ అనే అమ్మాయిని దారుణంగా 40 కత్తిపోట్లతో పొడిచి చంపేస్తారు. ఆ హత్య కేసుని సాల్వ్ చేసే క్రమంలో మళ్ళీ తిరిగి వచ్చిన యానా టీవీ ఛానల్లో జాయిన్ అయి కేసు లోతుల్ని పరిశీలిస్తూ ఉంటుంది. జాక్ హార్పర్ అతని అసిస్టెంట్ ప్రియా ఇద్దరు కలిసి ఆ కేసును సాల్వ్ చేసే క్రమంలో ప్రియాకి జాక్ మీద అనుమానం వస్తుంది. చనిపోయిన రేచల్కి జాక్కి సంబంధం ఉందని తెలుసుకుంటుంది యానా. ఆ తర్వాత ఏమైంది, అసలు యానా కూతురు చనిపోవడానికి కారణం ఏంటి, అలాగే రేచల్తో పాటు మరో 2 స్నేహితురాలు కూడా దారుణంగా ఎలా చంపబడ్డారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్గా సాగుతుంది వెబ్ సిరీస్. హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలంటే లాస్ట్ ఎపిసోడ్ చివరి వరకు చూడాల్సిందే. అదిరిపోతుంది వెబ్ సిరీస్. ప్రేక్షకుడు ఎవడు ఊహించిన వ్యక్తే హంతకుడని మనకి లాస్ట్లో తెలుస్తుంది. జాక్ హార్పర్ పాత్ర అదిరిపోతుంది. ఆ పాత్రని జాన్ బెంథల్ చాలా బాగా పోషించాడు. అలాగే యానా పాత్ర కూడా సూపర్గా డిజైన్ చేశారు. టెస్సా థామ్సన్ ఆ పాత్రకి న్యాయం చేసింది. ప్రియా పాత్రలో సునీత మణి కూడా, మన ఇండియన్ అయిన సునీత మణి కూడా చాలా బాగా చేసింది. ఎలైస్ పాత్రలో యానా తల్లిగా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేసింది. క్రిస్టల్ ఫాక్స్ ఆమె పేరు. దర్శకుడు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు సస్పెన్స్ని కొనసాగిస్తూ చక్కటి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ప్రేక్షకుడు తర్వాత ఏమవుతుందా అనే విధంగా చేస్తాడు. లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి కథ ముగిసిపోయింది కదా అనుకుంటాం మనం, కానీ అక్కడి నుంచే అసలు ట్విస్ట్ విప్పుతాడు. ప్రేక్షకుడిని థ్రిల్కి గురి చేస్తాడు. లాస్ట్ 40 నిమిషాలు హైలైట్ ఈ వెబ్ సిరీస్కి. బెస్ట్ ఫోటోగ్రఫీ, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్కి హైలైట్. అస్సలు బోర్ కొట్టదు. తెలుగు డబ్బింగ్ చాలా చక్కగా చేశారు. అక్కడక్కడ కొన్ని అసభ్యకర సన్నివేశాలు, బట్టలు లేకుండా పడి ఉన్న శవాలు కనబడతా ఉంటాయి వెబ్ సిరీస్లో, కానీ అవేవి మితిమీరి లేవు. అలాగని ఈ వెబ్ సిరీస్ని చిన్నపిల్లలతో కలిసి చూడకండి. ఖచ్చితంగా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఈ వెబ్ సిరీస్ని అస్సలు వదలకండి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5.